మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మార్చి మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూసే ముందు ఈ మార్చి మాసంలో మెయిన్ ఈవెంట్స్ మనకి చూస్తే కనుక 8వ తారీఖు మహాశివరాత్రి, 23 శని త్రయోదశి, ఈ రెండు కూడా మనకి మెయిన్ ఈవెంట్స్గా మార్చి నెలలో కనిపిస్తున్నాయి. ఈ మాసంలో మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్ విషయానికి వస్తే మాసగ్రహాలైన బుధ, శుక్ర, రవి, కుజ నలుగురు కూడా ఇక్కడ ప్లేసులు మారుతూ ఉన్నారు. సో కాబట్టి మనం చూస్తే ఈ మార్చి నెలలో తప్పకుండా సమ్ చేంజెస్ అనేవి, అంటే మాసగ్రహాలన్నీ కదలక తప్పకుండా కొన్ని చేంజెస్ని మనకి చూపిస్తుంది. అదేవిధంగా అవి మారే స్థానాలను బట్టి మీ రాశుల యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ముఖ్యంగా బుధుడు 7వ తారీఖు నుంచి కూడా ఆయన మీన రాశి నీచ రాశిలోకి వెళ్తూ ఉన్నారు. శుక్రుడు 8వ తారీఖు నుంచి కుంభరాశిలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవబోతూ ఉంది. 15వ తారీఖున రవి మీనంలోకి వస్తూ ఉన్నారు. 16వ తారీఖున కుజుడు కుంభరాశిలోకి వస్తూ ఉన్నారు. సో మొదటి 15 రోజులు రవి ఇక్కడ మనకి కుంభరాశిలోను, తర్వాత మొదటి 2 వారాలు రవి కుంభరాశిలోను, తర్వాత 2 వారాలు మీన రాశిలోను, మొదటి 2 వారాలు మకర రాశిలో ఉచ్చక్షేత్రంలో కుజుడు, తర్వాత 2 వారాలు కుంభరాశిలో కుజుడి యొక్క సంచారం అనేది ఉండబోతోంది. సో ఇక్కడ శని కుంభరాశిలో స్వస్థానంలో సంచరిస్తున్నారు, కేతువు కూడా కన్యా రాశిలో ఉన్నారు, గురువు గారిక మేషరాశిలో ఉన్నారు. సో 7వ తారీఖు నుంచి కూడా బుధుడు మారడం, శుక్రుడు మారడం, రవి మారడం, కుజుడు మారడం, ఇలాగ 7వ తారీఖు నుంచి మనకి మేజర్ చేంజెస్ అనేవి మనకి ఈ యొక్క మాసంలో కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏ రాశి వారికి ఎలా ఉందనేది మనం ఒకసారి చూస్తే కనుక వృషభ రాశి వారికి సంబంధించి మార్చి మాస ఫలితాలు చూద్దాం. వృషభ రాశి వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్న గ్రహాల విషయానికి వస్తే కనుక వీరికి 8వ తారీఖు వరకు కూడా శుక్రుని యొక్క సంచారం అనుకూలంగా ఉంది. సో అలాగే 15వ తారీఖు నుంచి లాభస్థానంలో రవి, అలాగే బుధుడు, అలాగే రాహు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సో ఈ రాశి వారికి మనం మెయిన్గా చూసినప్పుడు మరి మార్చ్ అనగానే ఎగ్జామ్స్ మంత్ కాబట్టి మరి ఇక్కడి నుంచి కొంచెం కేర్ఫుల్గా విద్యార్థులు ఉండాలి. కాబట్టి పిల్లలకి సంబంధించి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ ప్రయారిటీగా ఎడ్యుకేషన్ మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఇక్కడ పంచమ స్థానంలోనే వృషభ రాశి వారికి కేతు ఉన్నారు. సో కాబట్టి తప్పకుండా పరీక్షలకు అటెండ్ అయ్యే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోకస్ ఆన్ యువర్ సబ్జెక్ట్. ఎప్పుడైతే పంచమ స్థానంలో కేతు ఉన్నారో సో కొంచెం మీరు మీ క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో కొంతవరకు చిన్నపాటి ఇష్యూస్ని ఎదుర్కొనే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి అంటే మీ ఇంటెలిజెన్స్, మీరు సబ్జెక్ట్ని అర్థం చేసుకునే విషయంలో, కాబట్టి దీన్ని మీరు అధిగమించగలిగితే వృషభ రాశి వారికి ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తారనడంలో సందేహం లేదు. ఎందుకంటే బుధుడి యొక్క లాభస్థాన సంచారం మార్చి 7th నుంచి కూడా బుధుడు లాభస్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా మార్చి 26 వరకు కూడా బుధుడి యొక్క లాభస్థాన సంచారం ఈ వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి తప్పకుండా ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలమైన రిజల్ట్స్ని ఇక్కడ బుధుడు ఇస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ బుధుడు ఇక్కడ కంజెక్ట్ విత్ రాహు, బుధరాహువులో ఇది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వదిలేసి నాకు ఇన్ని వస్తాయి, అన్ని వస్తాయి, ఇంత బాగా చదివాను, అంత బాగా చదివాను, సో ఈ ఓవర్ ఎక్స్పెక్టేషన్ వదిలేసి అంటే రియల్ టైంలో మీరు మీ యొక్క ఆలోచన అనేది ఉండటం అనేది ఎప్పుడు మంచిది. బుధుడితో రాహు కలిసి ఉన్నారు కాబట్టి కొంతవరకు మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి రీల్ వదిలేసి రియాలిటీలో మీ యొక్క ఆలోచనలు ఎప్పటికప్పుడు రియాలిటీగా మీ యొక్క ఆలోచనలు ఉండేటట్టు చేసుకోవడం అనేది
ఈ రాశి విద్యార్థులకి మనం చెప్పదగిన సూచన. సో అదేవిధంగా రవి యొక్క సంచారం కూడా 15వ తారీఖు నుంచి వీళ్ళకి లాభస్థాన సంచారం మొదలవుతుంది. రవి యొక్క లాభస్థాన సంచారం, రవి కూడా లాభస్థానంలోకి వస్తూ ఉన్నారు. సో కంపారిటివ్ ఈ రాశి వారికి మొత్తం 4 వారాల్లో 3-4 వారాలు, 1-2 వారాల కంటే 3-4 వారాలు కొంత బెటర్గా కంపారిటివ్ ఫస్ట్ 2 వీక్స్తో పోలిస్తే 3-4 వీక్స్ వీరికి బెటర్గా ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. రవి యొక్క సంచారం కూడా వీళ్ళకి లాభస్థాన సంచారంలోకి రావటం వల్ల తప్పకుండా ఇక్కడ కొంతవరకు బాసెస్ సపోర్ట్, ప్రొఫెషనల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత ఇన్ఫ్లుయెన్సివ్ పర్సన్స్ సపోర్టు ఇవి వాళ్ళకి లభించడం అనేది మనం గమనించవచ్చు. రవి బుధులు ఇద్దరు కూడా విత్ రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి వచ్చే ప్రాఫిట్ విషయంలో ముఖ్యంగా ఇక్కడ రియల్ ఎస్టేట్, వ్యవసాయానికి సంబంధించి, వాటర్ వర్క్ సంబంధించి వీటికి సంబంధించిన ఏరియాస్లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రం సో కనిపించడానికి లాభం చాలా వరకు కనిపిస్తుంది, కానీ అది చేతికి అందేదాకా కూడా అది మాయా నిజం అనేది వాళ్ళకి అర్థమయ్యేది కొంచెం ఇక్కడ కష్టంగా ఉంటుంది. సో కాబట్టి అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇక్కడ రాహు ఉన్నారు కాబట్టి కొంచెం మీరు అనుకున్న దానికంటే ఏదైనా రియాలిటీలో ఉండటం అనేది వీళ్ళకి చెప్పదగిన సూచనగా మనం చెప్తున్నాం. ఈ రాశి వారికి మనం చూస్తే కనుక ఇక్కడ 16వ తారీఖు నుంచి కుజుడి యొక్క సంచారం కుంభరాశిలోకి వస్తుంది. ఆల్రెడీ రాశికి శని దశమాధిపతి దశమంలో ఉన్నారు. కుజుడి యొక్క సంచారం కూడా 16వ తారీఖు నుంచి 10th హౌస్లోకి వస్తుంది. సప్తమ దశమాధిపతులు. సో మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీరు జాబ్ చేసే చోట మీ కొలీగ్స్ ఆరు మీరు ఏదైతే పని చేస్తారో మీరు చేసే పనికి అక్కడ మీ క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, క్లోజ్ రిలేటివ్స్ కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, వాళ్ళ ఎంకరేజ్మెంట్ అంతగా ఉండే ఆస్కారాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే కుజుడు శత్రుక్షేత్రమైన శని ఇంట్లో విత్ శనితో కలుస్తున్నారో ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మాత్రం మీరు చేసే పని ఏదైతే ఉందో అది కొంతవరకు ఏవో చిన్నపాటి ప్రతికూలతల్ని ఎదుర్కొనే ఆస్కారాలు కనిపిస్తున్నాయి వ్యాపార పరంగా. వృత్తిపరంగా చూస్తే మీరు చేసే ప్రొఫెషన్లో ఎదుటి వాళ్ళ అనుకూలత, మనం ప్రొఫెషన్ చేస్తున్నామంటే మనం చేసుకుంటూ వెళ్తే కాదు కదా, చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవరైతే మీకు బాగా సహకరిస్తే ఆ పని అవుతుందో ఈ టైంలో వాళ్ళు మీకు సహకరించే ఆస్కారాలు వృత్తిపరంగా కొంచెం ఇక్కడ శని కుజుల యొక్క ఎనిమిటీ ఏదైతే ఉందో దానివల్ల చివరకు కుజ శనుల యొక్క గ్రహయుద్ధం మెయిన్గా. సో కాబట్టి మీ ఎదుటి వాళ్ళ సహకారం అనేది వృత్తిలో మీకు తగ్గే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి వ్యాపారానికి సంబంధించి అక్కడ బిజినెస్ పార్ట్నర్కి సంబంధించి సేమ్ మీ క్లోజ్ రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఈవెన్ యువర్ లైఫ్ పార్ట్నర్ ఆల్సో. సో మీరు చేసే పనికి సంబంధించిన విషయాల్లో వీళ్ళ వల్ల కొంత డిస్టర్బెన్స్ అనేది తప్పించి సహకారం అనేది తక్కువగా ఉంది అని మాత్రం చెప్పచ్చు. కాబట్టి ఈ స్థితిని దాటుకొని వృషభ రాశి వాళ్ళు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ముఖ్యంగా మనకి ఈ యొక్క మాసం కనిపిస్తూ ఉంది. ఎప్పుడు 16వ తారీఖు తర్వాత నుంచి. సో 8వ తారీఖు వరకు కూడా శుక్రుడు రాశ్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నారు, మీ భాగ్యస్థానంలో. సో మిత్రక్షేత్రంలోనే ఉంటున్నారు కాబట్టి సో శుక్రుడి యొక్క లాభస్థాన సంచారం కొన్ని శుభకార్యాలకు మీరు అటెండ్ అవ్వడం కావచ్చు, ఇంట్లో కొన్ని శుభమూలకమైన కొన్ని కార్యక్రమాలు కావచ్చు, కొన్ని దైవారాధనలు కావచ్చు. సో భాగ్యస్థానంలో రాశ్యాధిపతి శుక్రుడే ఉండటం వల్ల తప్పకుండా మీ లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువ ఆలోచనలు చేయటం కావచ్చు. సో అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో కానీ అండ్ లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కానీ మార్చి 8 వరకు కూడా శుక్రుడి యొక్క సంచారం మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వటం వల్ల సో తప్పకుండా కొన్ని దూర ప్రయాణాలు కూడా ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. సో ఎథిక్స్ భాగ్యస్థానంలో మీ రాశ్యాధిపతి యొక్క సంచారం మీకు ధర్మానికి సంబంధించిన విషయాల్లో పాల్గొనడం, కొన్ని లాంగ్ జర్నీస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశి వారికి ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి మనం చూస్తే కనుక ఏదైనా వృత్తిపరమైన విషయాల్లో వ్యాపారపరమైన విషయాల్లో వచ్చే చిన్నపాటి కాన్ఫ్లిక్ట్స్ తప్పించి
ఇక్కడ వీళ్ళకి అంతగా పెద్ద హెల్త్ ఇష్యూస్ మాత్రం ఏమీ ఇండికేట్ చేసే ఆస్కారాలు మనకి కనిపించట్ల. సో అలాగే ఇక్కడ ఆర్థికపరమైన ఫైనాన్స్ విషయాలకి మనం వస్తే కనుక తప్పకుండా బుధుడి యొక్క సంచారం వీళ్ళకి మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఆర్థిక పరంగా పర్వాలేదు. 7వ తారీఖు నుంచి బుధుడి లాభస్థాన సంచారం ద్వితీయ పంచమాధిపతిగా అటు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని ఇక్కడ ధనపరమైన విషయాల్లో కానీ మీకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే గురుడు ఇక్కడ 1000 స్థానంలో ఉన్నారన్న విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. మీకు ఎంత ప్రాఫిట్ వచ్చినా ఏం వచ్చినా తప్పకుండా అది మళ్ళీ ఇంకొక జీవితంలో ఇంకో స్టెప్ ముందుకు వేయడానికి సంబంధించి అది పిల్లల ఖర్చులకో లేకపోతే ఇంకో దానికో ఇంకోటి ఏదో కొనాలనో ఇంకోటి ఏదో కట్టాలనో ఇలాగ వచ్చిన ప్రాఫిట్ కూడా కొంచెం శుభగ్రహమైన గురుడు 1000 స్థానంలో ఉండటం వల్ల ఖర్చు అనేది అటు వస్తాయి ఇటు ఖర్చు అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా గురుడి యొక్క సంచారం మనకి ఇండికేట్ చేస్తుంది. సో మనంతా చెప్పుకున్న ప్రొఫెషన్ అండ్ బిజినెస్ విషయాల్లో మాత్రం సో ఈ రెండు అంటే ప్రొఫెషను బిజినెస్ రెండు చేసే వాళ్ళకి అసలు నాన్ సింక్గా ఉంటుంది. జాబ్ చేస్తూ ఏదన్నా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఈ టైంలో హ్యాండిల్ చేయడం కొంచెం కష్టంగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి కుజశనుల యొక్క యుతి వల్ల. సో ఇందాక ఎడ్యుకేషన్ విషయం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సో ఎడ్యుకేషన్ విషయానికి సంబంధించి సో ఈ విధంగా ఎప్పుడు వీళ్ళకి మెయిన్గా ఈ కుజశనుల యుతి వల్ల జాబ్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఎక్కువ వీళ్ళకి ఈ కోఆపరేటివ్ నాన్ సింక్గా ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. గురువు గారి సంచారం వల్ల ఎప్పుడు వచ్చిన ప్రాఫిట్ కూడా మళ్ళీ కొన్ని అవసరాల కోసం ఖర్చు అవ్వచ్చు. సో రవి బుధుల సంచారం లాభస్థానంలో ఉండటం వల్ల ఎప్పుడు వీళ్ళకి కొంత ప్రాఫిటబుల్గా ఉండొచ్చు. ఇవన్నీ మనకి వీక్లీ రాశి ఫలాల్లో ఫలానా వీక్లో ఇక ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు మనకి తెలుస్తుంది కాబట్టి సో ముందే ఆ వీక్లో ఎలా జరగబోతుంది ఏంటి మిగతా విషయాలు కూడా గమనించి మనం ముందుకు వెళ్తాం కాబట్టి సో అప్పుడు మనం ఇంకా బ్యాలెన్స్డ్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ గురువు గారి యొక్క సంచారం ఏదైతే 1000 స్థానంలో ఉండి గురుబలం తక్కువగా ఉందో దేవానాంచ ఋషినాంచ గురుం కాంచిన సన్నిమం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్నమామి బృహస్పతి తప్పకుండా గురు నవగ్రహ శాంతి మంత్రం అనేది చదువుకోవటం వీళ్ళకి చాలా మంచిది. ప్రతి గురువారం మీరు గురువుగా కొలిచే దేవాలయం దర్శించుకోవడం కానీ కేజింపావు శనగలు ఒక ఎల్లో క్లాత్ దానం ఇవ్వటం గురువారం వల్ల అవుతున్న ఖర్చుల్ని ఎనీ నెగిటివ్గా అయితే కనుక పాజిటివ్గా వాటిని మీరు మార్చుకోవచ్చు. సో ఇదే సమయంలో ఎవరికైతే మరి కొంతవరకు ఫారెన్ ట్రావెల్స్ కానీ ఫారెన్ జర్నీస్ కానీ ఫారెన్ సెటిల్మెంట్స్ కానీ అబ్రాడ్ ప్లాన్స్ కానీ ఉంటాయో తప్పకుండా మరి గురుడు కూడా ఇక్కడ అనుకూలమైన ఫలితాలు ఇస్తారు కాబట్టి ఆ 1000 స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళు ఇంకా ట్రై చేయొచ్చు తప్పకుండా. సో ఈ విధంగా మొత్తానికి వీరికి చూస్తే కనుక ఒక్క గురువు గారి 1000 స్థాన సంచారం తప్పించి కుజశనుల యొక్క ఈ యొక్క డిస్టర్బెన్స్ కుజుడు మాత్రం మరి 16వ తారీఖు నుంచి మార్చి 16 నుంచి కొంచెం ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్లో కొంత డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవటం చేయటం వల్ల వీరికి ఆ ఎఫెక్ట్స్ కూడా కొంచెం తగ్గుతాయి. సో ఇంకా వీక్లీ రాశి ఫలాల్లో మనం ఇంకా బాగా డెప్త్లో చెప్పుకుంటాం కాబట్టి ఆ వీక్ ఏ రెమెడీస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది కూడా తెలుస్తుంది ఇన్ కేస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.